అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. దుర్గమ్మ గుడి కాడ వాలంటీర్ల నిరసన పూజలు మారల్నట చంద్రబాబు పవన్ కళ్యాణ్ మనసులు. గోడలకే వేస్తున్నారు కన్నాలు, దొంగలు ఎత్తుకపోయినరు మందు బాటిల్లు. కొత్త బార్ ఓపెన్ చేసిన అంటున్నా రాజేషు. కొత్తగా బార్ ఓపెన్ చేసిన. అమ్మా దుర్గమ్మ తల్లి, మమ్మల్ని నువ్వే కాపాడాలమ్మా, మా బాధలను నువ్వే తీర్చాలమ్మా. ఎంతో మంది ఎన్నో కోరికలు తీర్చిన మీరు ఇప్పుడు మా కోరిక కూడా నెరవేరేటట్టు చూడమ్మా. ఎట్లా చేసైనా ఆ లీడర్ల మనసు మార్చమ్మా అనుకుంటా వాలంటీర్లు ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గమ్మ తల్లి దగ్గరకు వచ్చిండ్రు. అగో పల్లెంలో పూలు పండ్లు చేతిలో ఏవో పేపర్లు పట్టుకొని వచ్చిండ్రు కదా అమ్మవారి దగ్గరికి. మా కోరిక తీర్చమ్మా అనుకుంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. ఇంతకు వీళ్ళ కోరిక ఏంది మరి అంటే అది కూడా వీళ్ళ నోటి నుంచే ఇందాం. అమ్మవారు చంద్రబాబు మనసును పవన్ కళ్యాణ్ మనసును మారవాలనా? ఎందుకుల్లా అట్లా అంటారు? వాళ్ళ మనసును మారిస్తే మీకేం వస్తుంది? 5 నెలల నుంచి ప్రభుత్వాన్ని అనేక రూపాయలుగా వేడుకుంటున్నా కూడా పెడుచోవును పెట్టిన ఈ ప్రభుత్వం వాళ్ళ మనసు మారకుండానే ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా మమ్మల్ని రోడ్డు పాలన చేశారనే నేపథ్యంతో ఈ రోజున దేవస్థానం టు న్యాయస్థానం అనే పేరు మీదుగా ఈరోజు దేవస్థానం అయినటువంటి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి మా వాలంటీర్ సమస్యని మేము ఈ రోజున విన్నపించుకుంటున్నాం. వినరానులా ఎలక్షన్లకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? వాలంటీర్లను తీసేయము, అట్లనే ఉంచుతాము, ఇంకా జీతం కూడా పెంచి 10,000 చేస్తాం అన్నాడు కదా. ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాట మారుస్తుండేసరికి వీళ్ళు మస్తు బాధపడుతున్నారు. ఇట్లా ఇప్పటికే ఎంతో మంది లీడర్లకు చెప్పినా లాభం లేకపోయేసరికి ఇట్లా వీళ్ళ బాధను అమ్మవారికి చెప్పుకుందామని ఇంద్రకీలాద్రికి వచ్చిండ్రు. అమ్మా ఇక నువ్వే చంద్రబాబు మనసును పవన్ కళ్యాణ్ మనసును మార్చి మమ్మల్ని కొనసాగించేటట్టు చూడాలి అని కోరబట్టిండ్రు. కానీ చూడండి, ఈ కూటమోళ్ళు ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయినాక ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళను మోసం చేసినట్టే కదా. పాపం ఇంతకు ముందు ఇంటింటికి అన్ని పథకాలను తీసుకుపోయేటోళ్ళు వీళ్ళు. కానీ అదే ఇప్పుడు ఇగో ఇట్లా వెరైటీ నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది పాపం వీళ్ళకు. చిక్కింది రోయ్, చిరుత చిక్కింది రోయ్. మనల్నే బెదిరిస్తుందా? మనల్నే భయపెడుతుందా? అది దొరకదనుకోవచ్చు. ఎట్లా తప్పించుకుంటుందో ఇక తప్పించుకోమను. ఇంగో మడక శిరల మస్తు మందిని గుబులు పట్టించిన చిరుత ఇంగో బోన్ల ఇట్లా చిక్కింది. పులితో ఆట డేంజరే, కానీ ఆ పులి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లతోనే ఆట ఆడాలని చూస్తే అది ఇంకా డేంజరు. ఎందుకంటే ఇగో ఇట్లా బోన్లాగా అమ్మేస్తారు కాబట్టి. అనంతపురం జిల్లా మడకశిర బార్డర్లో భయం పుట్టిస్తున్నది చిరుతపులి. దీని బాధకు ఎవరైనా బయటికి వెళ్ళాలంటేనే భయపడ్డారు ఇన్ని రోజులు. దగ్గర ఇది 10 నుంచి 15 కుక్కలను చంపిందట. అంటే ఇక దీన్ని ఎట్లయినా దొరకబట్టాలని వేటాడిన ఫారెస్ట్ ఆఫీసర్లు దీన్ని పగ వచ్చినట్టే బోన్లు పెట్టి ఇగో ఇట్లా పట్టిండ్రు. మొత్తానికి మంచిగున్నదా పులమ్మ? ఇప్పుడు ఇక తిరుగుతావో తిరుగు. అట్లనే నెల్లూరులో కూడా నిన్న మొన్న ఒక పులి తిరిగింది. దాన్ని పట్టుకునేందుకు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు పాకలాడుతున్నారు. ఇక అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్లోనైతే పులి సుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే ఎన్నో మేకల ప్రాణాలు, ఒక మనిషి ప్రాణం కూడా తీసిందట పాపం. ఈ పులి బాధకు బయటికి వెళ్ళలేకపోతున్నారు పబ్లిక్. దీన్ని కూడా పట్టుకునే పనులు ఉన్నారట ఫారెస్ట్ ఆఫీసర్లు. కానీ ఈ లోపైతే రాత్రిపూట తిరగకుండ్రి అని నిర్మల్లున్న ఖానాపూర్ మామడ మండలాల్లో డప్పు సాటింపు చేసిండ్రు. కానీ ఏం పులులో ఏం పాడపోండ్రి, గిట్ల ఊర్ల మీదకి వచ్చి పాడైతున్నాయి ఏందో కదా. మొన్నట్ల ఒక ఆయన కారుకు అంత్యక్రియలు చేసిండనే వార్తేసినాం. యాదుకున్నదా? ఇనోళ్ళు ఉంటే ఇప్పుడు ఇనుండ్రి. ఒక కార్ అంటే ఇష్టం. ఆ కార్తోని నాకేందో అదృష్టం కలిసి వచ్చిందని ఆ కారు ఓనరు దాన్ని ఎక్స్పైర్ డేట్ అయిపోయినాక మనిషి జీవిడిస్తే బొంద పెట్టినట్టు కారును కూడా బొంద పెట్టిండు. అప్పుడు ఆ వార్త చూసే చాలా మంది షాక్ అయినరంటే ఈడొక ఆయన కూడా ఓ తార్ కారును బొంద పెడుతున్నాడు. ఓష్ని ఇది ఎక్కడి కథ? పాత కారును బొంద పెడితే వాళ్ళు పట్టించుకోరు, కానీ కొత్త కారు అది కూడా తారు మళ్ళా లక్షల రూపాయలు పెట్టినాలే. అట్లాంటి ఈ కారుని ఎందుకు బొంద పెడుతున్నాడు ఈయన అంటే పిచ్చుల్లా పిచ్చి రీల్స్ పిచ్చి. అందుకే పురాగా బొంద పెట్టలేదు కానీ సగం బొంద పెట్టి ఆ టెంక ఏం చేసిండో చూడండి. ఇక అబ్బో పెద్ద ఏతుల పిట్టే ఉన్నట్టున్నాడు కదా. అంటే ఈ కారును బొందల పెట్టి సగం మచ్చి ఊడిపినా ఎగ్గుకొస్తుందనా? లేకుంటే నా అంత తోపు డ్రైవింగ్ ఎవ్వరికి రాదు అని చెప్పేది అందుకు ఇట్లా చేసిండో. కానీ ఇగో ఇట్లా బొందలకెంచి రోడ్ ఎక్కిచ్చిండు. చూడండి దాని మీద కూడా మట్టి ఎట్లున్నదో. అయినా అంత మంచిగానే ఉన్నది. కానీ మరి ఆ బొందల నుంచి మీదికి ఎక్కిచ్చే వీడియో ఎందుకు పెట్టలేదు అంటే చీటింగ్ చేయవచ్చు నువ్వు, ఏమో ఎవరికి ఎరుక, అందుకే వీడియో పెట్టలేదు. ఇక ఈ మోతేవరి కథ ఇట్లుంటే మన హైదరాబాద్లో బండ్లు పట్టుకొని కొందరు పోరళ్ళు ఏం చేస్తున్నారో చూడండి.
చదువు వస్తే ఉన్నమతి పోయిందన్నట్టు స్టైల్ కోసం సైలెన్సర్లను సత్యనాశ చేసి సౌండ్ వచ్చేటట్టు పెట్టుకొని సర్ర రోడ్ల మీద పోతున్నారు. ఇట్లా అగ చూడండి డుబ్బు అని సౌండ్ వచ్చుడే కాకుండా తుపాకీ పెట్టి వేల్చినట్టే మెరుగులు వచ్చుకుంటే ఎట్లా సౌండ్ వస్తున్నదో సైలెన్సర్ల నుంచి కాదలుచుకొనే సైలెన్సర్ ఇట్లా మాడిఫై చేసి తిప్పుతున్నారు బండిని. బండి వెనక పోతున్న వాళ్ళు సైలెన్సర్ల నుంచి నిప్పొచ్చింది చూసి అయ్యో ఏదో అయినట్టున్నది ఆయనతో బండి అంటుకోగలరా అనుకొని దగ్గరికి పోయి అన్న సైలెన్సర్ల నుంచి ఏమో నిప్పొస్తున్నది అంటే అది మేమే కావాలని పెట్టించినాం స్టైల్ అన్నారట. వీళ్ళ సోకులగా గిదాలుగా అనుకొని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఇరుగ తిరుగుతున్నది. ఇప్పుడు అరే ఇప్పటికే గాలి కాలుష్యం అవుతున్నదిరా అయ్యా అంటే దానికి తోడు శబ్ద కాలుష్యం వచ్చి ఇట్లాంటి బండ్లకు ఉత్తగా ఫైన్ లేసుడు కాదు, ఆ బండిని మొత్తానికే సీజ్ చేసి మళ్ళీ ఇవ్వకుండా ఆ బండి నడిపేటోడు వెనక మరలా కూర్చున్నోని డ్రైవింగ్ లైసెన్సులు జీవితాంతం రద్దు చేస్తే గానీ బుద్ధి వస్తుంది. మళ్ళీ ఇద్దరు కాదు బండి మీద ముగ్గురు ఉన్నట్టున్నారు. ట్రిపుల్ రైడింగ్ ఒకటి ఇంక ఇళ్ళ మోకాలకు బాగానే అందుకుంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ కూడా కామెంట్లలో ఇళ్ళను మరి అందుకో రాను నిన్న కుర్చీలంతా అనుకుంటా అది ఇది ఎత్తేసుకుంటా హెచ్చరికలు చేసిన మా రాజేషు ఇలా మరి ఏం హెచ్చులు పడతాడో లేదంటే ఆ హెచ్చులు తగ్గించుకొని చక్కగా వార్తలు తీసుకొస్తాడో చూద్దాం. ఇంతకు వీడు ఎక్కడున్నాడు? వామ్మో వీనికేం పుట్టింది మళ్ళా? ఏందో మత్తు మందు పీల్చినట్టు పీలుస్తున్నాడేందో. రాజేష్ గా ఒరేయ్ ఏంది రోయ్ ఏందో అట్లెట్లు ఎగురుతున్నావు? ఏమైంది నీకు? అంత ఓకేనా? అసలు ఎక్కడున్నావు నువ్వు? వాణి కొత్తగా బార్ ఓపెన్ చేసినా. బార్ ఓపెన్ చేసినవా? అందుకే నారాయ్య ఫుల్ దాగి అట్లా పిచ్చి పిచ్చి ఎగురుతున్నావు. హలో కిటీ, మనం కొత్తగా బార్ ఓపెన్ చేసినావురా భయ్, ఎవరన్నా గిరాకుంటే చెప్పు సరేనా? మరి నాకు ఫస్ట్ గిరాకీ ఫ్రీగా ఇస్తావారా? అరే కిట్టిగా నువ్వు నా జాన్ చెప్పావురా, చిన్నప్పటి దోస్తు, నీ కాకపోతే ఇంకెవరికి ఫ్రీ ఇస్తా చెప్పు, నువ్వు వచ్చేసాయి నీకు ఫ్రీ. అయితే ఓకే కమింగ్. రా ఇక వాణి నువ్వు కూడా వచ్చేసాయి, నీకు కూడా ఫ్రీ. ఛీ నేను ఎట్లా కనబడుతున్నా నీకు? తాగుబోతు దాని లెక్క కనబడుతున్నానా? తాగుడేంది తాగుడు? మరి బార్ పెట్టి గిరాకీ చేయమంటే తాగుడు కాకపోతే ఇంకేముంటది బార్లా? ఏం పుట్టింది? ఆ నవ్వేంది? పిచ్చిదానా, బార్ అంటే మందమ్మే బార్ అనుకున్నావా? కాదు, ఆక్సిజన్ బార్. ఆక్సిజన్ బారా? అదేంది? అవును, నీకు తెలియదు కదా, ఫ్రెష్ ఆక్సిజన్ ఇద్దామని చెప్పేసి బార్ని ఓపెన్ చేసిన. ఎవరన్నా ఇక్కడికి వచ్చిండ్రనుకో వాళ్ళ ముక్కుల 2 పైపులు పెట్టి ఫ్రెష్ ఆక్సిజన్ వాళ్ళకి సప్లై చేస్తా. కొత్త వ్యాపారం ఎట్లున్నది? ఏడ్చినట్టున్నది. ఎక్కడన్నా ఎవ్వలన్నా గాలి కొనుక్కుంటారా బయట దొరకనట్టు? ఓ పిచ్చివాణి, ఢిల్లీలో కాలుష్యం ఎట్లున్నదో తెలుసా నీకు? అక్కడ అసలు పీలుద్దామంటే స్వచ్ఛమైన గాలి దొరుకుతలేదట. ఢిల్లీలో ఒక్క రోజు ఉండొస్తే ఎన్నో సిగరెట్లు తాగినంత హానట తెలుసా? అందుకే ఇప్పుడు అక్కడ కొత్తగా ఆక్సిజన్ బార్లను ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన వాళ్ళకు ముక్కుల్లో పైపులు పెట్టి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తున్నారు. అవునా? ఆక్సిజన్ కొనుక్కునేంత కష్టం వచ్చిందా మనకు? మరి గిరాకీ మంచిగా ఉందట్నా? యాక్చువల్గా మొదట్లో అంత ఉండకపోయేదట, కాకపోతే ఈ మధ్యలో ఎక్కువైంది, అందుకే ఇట్లా బార్లు ఓపెన్ చేశారు. ఆ ఐడియా తీసుకొని నేను మన దగ్గర ఇట్లా ఆక్సిజన్ బార్ ఓపెన్ చేసిన. మన కాడ అంత కాలుష్యం లేదు కదా ఢిల్లీలో ఉన్నంత. ఏమో ఫ్యూచర్లో పెరుగుతుంది కావచ్చు, అందుకే ఎవ్వరు ప్లాన్ చేయకముందే నేను ప్లాన్ చేసి ఈ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిన. ఇక్కడికి రాగానే స్వచ్ఛమైన గాలి తీసుకోవచ్చు. ఆహా అబ్బో ఇదెన్ని రోజులు చూస్తా కదా. కానీ మొదట్లా నువ్వు గట్లా మొసదీస్తుంటే నేను తాగినవేమో అనుకున్నా, కానీ అట్లా ఆక్సిజన్ పిలుస్తున్నావు అనుకోలే. మరి నువ్వు ఆఫీస్కి రావా? అట్లేం లేదు, వస్తా, దానికి అదే దీనికి ఇదే. ఆల్ ద బెస్ట్. కానీ సూషన్ రానుల్లా ఇప్పుడే ఇట్లా ఆక్సిజన్ కొనుక్కునే కాడికి వచ్చిందంటే ఇంకా ఫ్యూచర్లా ఏంది మన పరిస్థితి? అందుకే కాలుష్యాన్ని తగ్గించుర్రి, చెట్లను బాగా పెంచుండ్రి సరేనా? ఈ బార్ మనదేనా? అరే మనదే. 2 ఫుల్ బాటిల్ లేపో గుద్దుదాం. అరే కాకా, ఇది ఆ బార్ కాదు, ఆక్సిజన్ బార్. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.